తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాత పంచాయతీకి తెరపట్టలేదు. ఒరిజినల్ లీడర్లు వర్సెస్ నయా నేతలు అన్నట్టుగా రాజకీయం తయారైంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు కలపడం లేదు. దీంతో ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అనే చందంగా మారింది టీ కాంగ్రెస్ పరిస్థితి. హస్తం అగ్రనేతల తీరుపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొదటి నుంచి పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు కార్యకర్తలు. తమను మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒక్కో నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వాళ్లదే హవా నడుస్తోంది. దీంతో క్యాడర్ను ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయం చేయడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపన మదనపడుతున్నారు కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. జెండా మోసిందొకరు, పెత్తనం చేస్తోంది మరొకరంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఈ లీడర్ల సమన్వయం బాగా కొరవడినటువంటి సమస్య బాగా కనబడతా ఉంది. అంటే దీనికి ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి హైప్ ఇస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఎప్పటి నుంచో కాంగ్రెసే ఊపిరిగా, కాంగ్రెసే శ్వాసగా బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే మరి వీరిద్దరి మధ్య సమన్వయం కోసము ఎవరు రంగంలోకి దిగుతున్నారు? ఎప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? క్షేత్రస్థాయిలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బాగా ఆవేదన పడుతున్నారు. ఎందుకంటే జెండా మోసాము, నాయకుడి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాము, బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే బీఆర్ఎస్ను గద్దెదించాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రేత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. కానీ ఒకవైపు గెలిచిన తర్వాత నాయకుడు గుర్తింపిస్తలేడు, మరోవైపు కొత్తగా వచ్చిన వాళ్ళు నియోజకవర్గాల్లో అల్చల్ చేస్తున్నారు, షూప్ టాప్ చేస్తున్నారు అనేది కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా కూడా మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికల ముందు ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడేసి మీరు గెలుపులకు సహకరించాలి, బీఆర్ఎస్ను ఓడించాలి, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మా అడుగులు అడుగేసి నడవాలి అని చెప్పి హితబోధ చేసిన తర్వాత కార్యకర్తలు ఇక మా నాయకుడు గెలవాలి, మా నాయకుడు గెలుపు కోసం అహర్నిశలు పనిచేయాలని కూడా వాళ్ళు రాత్రింబవళ్ళు తిరిగి జెండా మోసి ఆ నాయకుడికి జైలు కొట్టిన తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి కనీసం ఆ నియోజకవర్గానికి వస్తే పలకరింపు లేదు, పట్టించుకునడం లేదు. మెజార్టీకి నాయకులు అటు ఎమ్మెల్యేలు అటు మంత్రులు, మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇదే తతంగం నడిపిస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవట్లేదు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, 30-40 సంవత్సరాలు కాంగ్రెసే శ్వాసగా, ఊపిరిగా, ప్రాణంగా బ్రతికాము, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాము. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఎన్నికల ముందు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఎన్నికల ముందు ఎవరైతే ఇతర పార్టీల నుంచి రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళే షూప్ టాప్ చేస్తున్నారు, వాళ్ళే హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఆ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళే లాబింగ్ చేసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి అనేది కూడా సెకండ్ కేడర్ నేతలు అదేవిధంగా కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా భౌతల్యం ఏంటి, మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ జెండా మోసాము, కాంగ్రెస్ పార్టీయే శ్వాసగా ఊపిరిగా బతికాము, ఒకే పార్టీలో ఉన్నాము 30-40 సంవత్సరాల నుండి, కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ముందే ఊహించి కొంతమంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళే నియోజకవర్గంలో షూప్ టాప్ చేస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు, వాళ్ళే టికెట్ వస్తుంది మాకు స్థానిక సంస్థల ఎన్నికలని ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఒరిజినల్గా పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి, సెకండ్ కేడర్ నాయకుల పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉందనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది మంత్రులయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. 2-3 నియోజకవర్గంలో 2-3 అనుచరులు తయారవుతున్నారు, 2-3 ద్వితీయ శ్రేణి నాయకులు తయారవుతున్నారు. వాళ్ళ మాటే శాసనంగా భావిస్తున్నారు, వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నారు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు. మరి మా అసంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కదా, మా పరిస్థితి పట్టించుకోవట్లేదు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమన్వయం చేయవలసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ సమన్వయం చేయట్లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా అటు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. ఆ ఎమ్మెల్యేల చుట్టూ కానీ మంత్రుల చుట్టూ కానీ ఒక 4-5 అనుచరులు కానీ సెకండ్ కేడర్ నేతలు కానీ వాళ్ళే
చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వేదమని నమ్ముతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకోవట్లేదు. కనీసం టైం కూడా ఇవ్వట్లేదు. కనీసం మేమేమన్నా సమస్య చెప్పుకుందామంటే వినడానికి కూడా మా నాయకులకు ఓపిక ఉండట్లేదు అనేది కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి సెకండ్ కేడర్ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త నేతల డామినేటింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదంతా కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలది, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే సమన్వయం చేసుకోవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఇకనైనా కార్యకర్తలు కోరుకునేది ఒకటే, ఇకనైనా మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలి. పాత నాయకులకు పాత కార్యకర్తలకు ప్రియారిటీ ఇవ్వాలని కోరుతున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.